నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశం. గొడమేరు వరదకు బండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్ట్ ఏజెన్సీ కాంట్రాక్టర్పై ఆగ్రహం. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పింఛన్ల ప్రతి నెల 1వ తేదీని ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం చేయూరులో పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. అనంతరం చేయూరులో ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు 3,000 నుంచి 4,000కు పెంచామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిపారు. పేదలకు ఎప్పటికప్పుడు పింఛన్లు పెంచిన ఘనత టీడీపీకే దక్కుతుందని ముఖ్యమంత్రి అన్నారు. 3 నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా 9,176 మందికి ఇచ్చామని అన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 64 లక్షల మంది పింఛనదారులకు పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. డిఎస్సి పెడతా ఉన్నాం. మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు. నేను ఇచ్చేది డబ్బులు మీకు గాని గ్యాస్ కంపెనీలకు కాదు. అందుకే ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను. దీనికి కూడా శ్రీకారం చుడతాను. ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, గోతులు పెట్టి వెళ్లారు. గుంతలన్నీ పూడ్చాం. దీనికి 1,200 కోట్లు ఖర్చు అయింది. 20,000 కిలోమీటర్లు బాగు చేశాం. మళ్లీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. 217 జీవో ఇచ్చారు.
వాళ్ళ పొట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం. మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి 20,000 రూపాయలు చొప్పున 259 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మున్సిపల్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వల్ల నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. కొన్ని మున్సిపాలిటీల్లో కౌన్సిల్ తీర్మానం కాకపోవడంతో డ్రైన్ల పూడికతీత అసంపూర్తిగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేని చోట డ్రైన్ల పూడికతీత వెంటనే చేపట్టేలా కమిషనర్లకు అత్యవసరంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ కు ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతంలో సీసీ వాల్ నిర్మాణ పనులకు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అత్యవసరంగా పుడిచిన 3 గంటలు కలుపుతూ 23 కోట్లతో సీసీ వాల్ నిర్మాణం చేస్తున్నామన్నారు. సీజన్ మొదలయ్యేలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఇప్పటికే పలుమార్లు కాంట్రాక్ట్ ఏజెన్సీలను అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయడంతో పాటు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేసేలా మెషినరీ, మ్యాన్ పవర్ పెంచుకొని 3 షిఫ్ట్లలో రాత్రి పగలు పనులు చేయాలని ఆదేశించారు. వర్క్ షెడ్యూల్ రోజువారీ వేసుకుని ఎప్పటికప్పుడు పనులు పురోగతిని సమీక్షిస్తూ ఉండాలని అన్నారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ కి సంబంధించి లెఫ్ట్ బండ మీద ఆ రోజు ఏదైతే 3 గంటలు పడి ఈ యొక్క విజయవాడ పట్టణాన్ని వరద ఏదైతే ముంచేసిందో ఆ రోజు మరి పెద్ద ఎత్తున రాత్రి పగలు ఈ యొక్క 3 గంటలను పూడ్చినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఎక్కడైతే గతంలో గంటలు పడ్డాయో అక్కడే మళ్ళీ గంటలు పడేటువంటి అవకాశం, ఎందుకంటే మొన్న వరదకి కాదు గతంలో ఎప్పుడు వరద వచ్చినా కూడా ఈ ప్రాంతంలోనే పులివాగుకి వచ్చేటువంటి ఏదైతే వాగు ఉందో దానికి ఆపోజిట్గానే ఈ బండ ఉండడం వల్ల ప్రతిసారి ఇక్కడే బండకి గండి పడుతుందని ఏదైతే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చెప్పినటువంటి మీదట గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం 28 కోట్ల రూపాయలతోటి ఈ 3 గంటలు వెంబడి కూడా ఒక పర్మనెంట్గా ఒక సీసీ వాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి టెండర్స్ని కూడా మనం పిలవడం జరిగింది. అందులో అగ్రిమెంట్ వాల్యూగా 23 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగింది. అయితే ఆ చేసేటువంటి పనుల్ని ఇంకా వేగవంతం చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా అప్పుడే నేను 3 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. చాలా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవుతే ఈ సీజన్లో పూర్తి కాగనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏజెన్సీని కూడా క్లియర్గా హెచ్చరించడం జరిగింది, అధికారులను కూడా సీరియస్గా హెచ్చరించడం జరిగింది. ఆ ఏజెన్సీకి కూడా ఆల్రెడీ ఇప్పుడే ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే ఇన్ టైంలో చేయకపోతే బ్లాక్ లిస్ట్లో కూడా పెడతామని చెప్పేసి కూడా హెచ్చరించి ఈ యొక్క ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రాతిపదికన షెడ్యూల్ని కూడా ఎవ్రీడే ఏ రోజుకు ఆ రోజు జరిగేటువంటి పని కూడా షెడ్యూల్ని పెట్టుకుని షిఫ్ట్లు కూడా 3 షిఫ్ట్ల కింద 3 8 24 గంటలు షిఫ్ట్లు పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు ఏదైతే ఈ నత్తనడకన జరుగుతున్నటువంటి పనులను స్పీడ్ చేసేటువంటి విధంగా రేపు వర్షాకాలం అంటే ఈ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. రేపు మళ్ళీ ఏ ఒక్క ఇబ్బంది లేకుండా 10-15 రోజుల్లోనే ఈ పనులన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకురమ్మని చెప్పి కూడా సీరియస్గా అధికారులకి ఏజెన్సీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా రాజకీయ దురుద్దేశంతో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాలు తొలగించాలని చూస్తే సహించేది లేదని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆల తారక రామారావు తెలిపారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగ విగ్రహాలను తొలగించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బలిజ ఒంటరి కాపు ఉపకులాల వారి సత్తా చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అజీజ్ సింగ్ నగర్ లోని ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అలా తారక రామారావు మాట్లాడుతూ సకినేటిపల్లి ప్రాంతం అంతర్వేదిలో
కాపు సంఘాలు ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని రోడ్డుకు అడ్డంగా ఉందని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా తొలగించిన తీరును ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఇటువంటి ఘటనలు మరో 1-2 చోట్ల జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. కొంతమంది అధికారులు రాజకీయ దురుద్దేశంతో అత్యుత్సాహాన్ని చూపుతున్నారని, కొందరు రాజకీయ నేతలు చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అంతర్వేది వంటి ఘటనలు కాపుల మనోభావాలను వంగవీటి మోహనరంగ అభిమానులు బాధించేలాగా ఉన్నాయని అన్నారు. కాపులను రెచ్చగొట్టేలా కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు. వంగవీటి మోహనరంగ తర్వాత కాపులకు పెద్ద దిక్కుగా మారిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసేలా కాపులను రాజకీయ దురుద్దేశంతో ఇబ్బంది పెట్టాలని కొందరు చూస్తున్నారన్నారు. కాపులను ఇబ్బంది పెడితే రానున్న కాలంలో ప్రతి ఒక్కరూ తగిన రీతిలో మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు. ఒక వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని తొలగిస్తే అదే ప్రాంతంలో వేలాది మోహనరంగ విగ్రహాలు ఆయన అభిమానులు ఏర్పాటు చేస్తారని గుర్తుంచుకోవాలన్నారు. రాబోయే కాలంలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని, విగ్రహాన్ని తొలగించిన అధికారులు వెనుక ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సకినేటిపల్లి అంతర్వేదిలో కాపు సంఘాలు ఏర్పాటు చేసినటువంటి మా కులదైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నేనున్నానంటూ యావత్ రాష్ట్రంతో పాటు సెంట్రల్ వైడ్ అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని మా కాపు కులస్తులు అక్కడ ఏర్పాటు చేస్తే రోడ్డుకి అడ్డంగా ఉందని ఎవరైతే ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళు పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఇంకొక డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రోడ్డుకి అడ్డంగా ఉంది, పర్మిషన్ లేదు అని చెప్పి విగ్రహాన్ని తొలగించినటువంటి విధానాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. అలాగే ఈ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల్ని పెట్టినప్పుడు ఎవరైతే అల్లరి మూకలు కానివచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైతే కానీ ఒక విగ్రహాన్ని రంగా గారి ఒక విగ్రహాన్ని తొలగిస్తే వేల విగ్రహాలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తించాలి. మేము కాపు కులస్తులం రాజకీయ పార్టీలైనటువంటి రాజకీయ నాయకులు విగ్రహాలు ఏర్పాటు చేస్తే మేము ఎక్కడా కూడా ఏ విధమైన అభ్యంతరాలు చెప్పటం కానీ వాటి దోలికి వెళ్ళటం కానీ ఏనాడు చేయలే. మేము కాపు అంటేనే కాపు కాసే వ్యక్తులు. ఇట్లాంటి కాపు కులస్తుల్ని ఎవరి ప్రోద్బలంతో రెచ్చగొడుతున్నారు, ఎవరు అండ చూసుకొని రెచ్చిపోతున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? కాపు కులస్తులుగా ఉన్నటువంటి కాపు పెద్దలు. మేము వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి లాగా ఊహించుకునే మా కాపు యువ నాయకుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మేము మరో రంగాలాగా ఊహించుకునే సందర్భంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వంగవీటి రాధాబాబు గారిని టార్గెట్ చేస్తున్నారా? ఏం మాట్లాడతలేదని మీరు గనక రాబోయే రోజుల్లో ఇట్లాంటి చర్యలకు గనక పాల్పడితే ఏవైతే కాపు సంఘాలు ఏర్పాటు చేసినటువంటి రంగా గారి విగ్రహాన్ని పెట్టారో అదే కాపు సంఘ నాయకులు, బడుగు బలహీన వర్గాల రంగా గారి అభిమానులు యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఏకమై ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా మేము ముందుకెళ్తామని హెచ్చరిస్తున్నాం. సమన్వయంగా ప్రజలు చాలా నిదానంగా మంచిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నారు. తద్వారా సస్యశ్యామలంగా ఉంది ఆంధ్ర. అలాంటి దాన్ని మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీరు ఈ విధంగా కల్లోలం సృష్టిస్తాం, పేదలను బయటికి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా దరిద్రమైన ఆచారం. ఇప్పటికీ ఇది రంగగారు చనిపోయినప్పుడు మీరు వెనకుండి గుడ్డ కాల్చి వేరేవాడు ముఖం మీద వేసేసి వాళ్ళకి మాకు గొడవలు పెట్టేశారు. అది కొన్ని దశాబ్దాలుగా జరిగింది. రాధాగారు మంచితనంతో అందరినీ సమన్వయం చేసి ఆయనే ఒక మాట పడైనా సరే అందరినీ సమన్వయం చేసి సస్యశ్యామలంగా వెళ్తుంది. ఇప్పుడు అలాంటిది మాకు మధ్యన మీరు ఏ గొడవలు పెట్టేసేసి మెదలకుండా ఉన్న రాధాగారిని బయటికి లాగాలనే, బాండవ మహేశ్వరరావు గారు లాగాలనే, మరి ఇతర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్టీని మీరు ఏదన్నా తప్పుగా చూపించాలనే, పవన్ కళ్యాణ్ గారి మీద నింద వేయాలనే,
మీరు దేనికోసం చేస్తున్నారు, మీ ఉనికి చాటుకోవాలనేమో అని మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే గతంలో సెంటర్లో అలాగే ఏం చేశారంటే రంగనాథ విగ్రహం పగలగొట్టేశారు. సైలెంట్గా ఉండి సమన్వయం పాటించి చిన్న విగ్రహం పగలగొడితే పెద్ద విగ్రహం పెట్టించుకుని దానికి మేము ఏ రూపాయన బుద్ధి చెప్పామంటే బోండా ఉమామహేశ్వరరావు గారికి 70,000 మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఎందుకంటే మాకనేది ఒక స్టేటస్ లేక మమ్మల్ని ఇట్లా పేదల్లాగా చూసి ఇలాగ నిరాశపరిచి మమ్మల్ని హీనంగా చేస్తున్నారు. మన ఓటు ద్వారానే వీళ్ళకి ఎప్పుడైనా సరే మనం బుద్ధి చెప్పాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వ విప్ సెంటర్ల శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మాదక ద్రవ్యాలపై ప్రతి ఒక్కరిలో స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పారు. తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. మొగల్రాజపురంలోని రిలయన్స్ స్మార్ట్ సూపర్ స్టోర్ లో నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో నో టొబాకో పోస్టును ఆవిష్కరించి బోర్డుపై తొలి సంతకం చేశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని రూపొందించిన ప్రచార వాల్ పోస్టును ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడుతూ తంబాకు వల్ల కలిగే హానికరమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కొనసాగిస్తున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరికేవని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మోపుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. తంబాకు కారణంగా అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారి కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత టొబాకో బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నవజీవన్ బాలభవన్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫాదర్ మర్రెడ్డి బాలభవన్ ప్రతినిధులు ఎస్కే నజ్మా, టి హైమావతి, బి దుర్గా, రిలయన్స్ స్టోర్ మేనేజర్ జి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. టొబాకో వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ యాంటీ టొబాకో డే. ఈ సందర్భంగా మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెద్ద ఎత్తున ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో గంజాయి చేతికి అందే దూరంలో అన్ని చోట్ల కూడా లభించేది. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా దాని మీద ఉక్కుపాదం మోపాం, కంట్రోల్ చేయగలిగాం. గంజాయి, డ్రగ్స్ అటువంటి పదార్థాలన్నీ కూడా ఆపగలిగాం, సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇంకా అట్లాగే ఈ టొబాకో విషయంలో కూడా స్వీయ నియంత్రణ ఉండాలి. ఎవరి కాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే ఇది క్యాన్సర్ కారణం. ఒకసారి క్యాన్సర్ అనేది వస్తే ఇంక అది డెత్కి దగ్గరగా వెళ్ళిపోయినట్టే. కాబట్టి ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు, ఇంకా మీడియా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చేదంతా కూడా మీకోసం. కాబట్టి యువత టొబాకో బారిన పడద్దు, యువత స్మోకింగ్ కానీ ఇంకా చూయింగ్ కానీ అలాంటివి చేయకుండా ఉండటానికి అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా జాగ్రత్తలు వహించాలి. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రపంచ టొబాకో వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ నియమాలని, ఎన్జిఓ ఆర్గనైజేషన్ నియమాలని పాటించమని కోరుతాం. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల నందు పోటీ పరీక్షలు విద్యార్థులకు శిక్షణ అందజేసేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలన్న ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తుందని తెలిపారు. గాంధీనగర్లోని శారదా డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ మాట్లాడుతూ డిగ్రీ కోర్సు పూర్తయ్యేలోగా ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం సాధించాలన్న ఉద్దేశంతో శారదా డిగ్రీ కళాశాల శారదా ప్రొఫెషనల్ అకాడమీ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. బ్యాంక్ పరీక్షలు, రైల్వే, ఎస్ఎస్సి, నాబోర్డ్ గ్రూప్ పరీక్షలలో మంచి మార్కులు సాధించే విధంగా నిపుణులైన అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ శిక్షణా తరగతులు శారదా డిగ్రీ కళాశాల విద్యార్థులతో పాటు ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా వారికి అనువైన విధంగా ఎంపిక చేసుకుని బ్యాచ్లు శిక్షణ తీసుకోవచ్చని తెలిపారు. ఇతర డిగ్రీ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రత్యేక బ్యాచ్లను ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. శిక్షణా కాలం 4 నెలలు ఉంటుందని తెలిపారు. ఏసీ క్లాస్ రూములతో పాటు ప్రతిరోజు ఆన్లైన్, ఆఫ్లైన్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ల్యాబ్, లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని తెలిపారు. శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నిపుణులచే రూపొందించిన పోటీ పరీక్షల పుస్తకాన్ని అందజేయనున్నట్లుగా తెలిపారు. మన శారదా విద్యా సంస్థలు గత 50 సంవత్సరాలుగా శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ
విద్యాసేవలో ముందరుంటూ ఎప్పటికప్పుడు కొత్త నూతన కోర్సులు స్థాపిస్తూ పిల్లలకి ఎంతో సేవ చేస్తూ ఉంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో మన ఈ గ్రూప్స్ 1 కానీ ఐఏఎస్ కోచింగ్ కానీ వీటికి సంబంధించిన ఇవ్వాలనే ఉద్దేశంలో శారదా ప్రొఫెషనల్ అకాడమీ అని బిగిన్ చేయడం జరిగింది. సో డిగ్రీతో పాటు మేము ఏంటంటే పిల్లలందరికీ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మొదలైన పోటీ పరీక్షలకి డిగ్రీతో పాటుగా పిల్లలకి కోచింగ్ అనేది బిగిన్ చేస్తే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం 3 years డిగ్రీ అయ్యేసరికి ఏంటంటే జాబ్ గ్యారంటీ, వాళ్ళు వెంటనే జాబ్లో జాయిన్ అయ్యి వాళ్ళు ఏంటంటే దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంలో ప్రొఫెషనల్ అకాడమీ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఏంటంటే మామూలు డిగ్రీ కరికులంతో పాటు దీనికి సపరేట్గా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 దాకా దీనికి సంబంధించిన కోచింగ్, ఆ తర్వాత ఏంటంటే దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ ఇనాగ్రేషన్కి మన రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం సత్యనారాయణరావు గారు రావటం మా అందరికీ చాలా ఆనందకరమైంది. వారి చేతుల మీదుగా పిల్లలకి మేము స్టూడెంట్స్కి ఇచ్చే స్టడీ మెటీరియల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా మా శారదా కళాశాల పిల్లలే కాకుండా ఇతర కళాశాల పిల్లలు, విద్యార్థులు కూడా ఈ క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి వాళ్ళ ఈ బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి కోచింగ్స్ వాటన్నిటికీ కూడా కోచింగ్స్ తీసుకుని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని మేము ఆకాంక్షిస్తున్నాం. విజయవాడ నగరంలో సెంట్రల్లీ లొకేటెడ్గా ఉన్నటువంటి శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సెలబ్రేషన్స్ జరుపుకోవట చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళు ఇన్నోవేటివ్గా కొత్తగా ఒక కోర్సు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చదువుకున్న పిల్లలకు డిగ్రీ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి పాసింగ్ అవుట్ చేసి పంపించేసేస్తే దానిలో చాలామంది ఉద్యోగాలకు మరలా ప్రయత్నం చేసుకొని దానికి ఇంకెక్కడన్నా కోచింగ్ తీసుకోవడమో లేకపోతే వేరే వాటిల్లో యావిగేషన్లో సెటిల్ అయిపోవడం లేకపోతే చిన్న చిన్న జాబ్స్లో చేరిపోవడం జరుగుతున్నది. అలా కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఆల్ స్టూడెంట్స్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు. ప్రతి ఒక్క డిగ్రీలో కానీ లేకపోతే యావిగేషన్ ఏది తీసుకుంటే ఆ కోర్సులో నుంచి వచ్చిన వాళ్ళలో నుంచి కాంపిటేటివ్తో స్పిరిట్తో ఎవరైతే ముందు వస్తున్నారో వాళ్ళకు మాత్రమే జాబ్ ఆపర్చునిటీస్ జరుగుతున్నాయి. అందువల్ల ఈవెన్ డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కావాలన్నా కూడా ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే లా కాలేజీలో వెళ్ళాలన్నా ఎగ్జామ్ జరుగుతుంది. ఎంబీఏ, ఎంసీఏ అటువంటి వాటిలో కూడా వీళ్ళు వాళ్ళ క్రీమును చూసుకొని వాళ్ళ యొక్క కెపాసిటీ ఉంటేనే తీసుకుంటున్నారు. వీటన్నిటికీ కూడా మనిషికి చదువుతో కూడా ఈ జనరల్ నాలెడ్జి, ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన కాలేజీలోనే ఇలాంటిది స్థాపిస్తే బాగుంటుందని మన కుంద రామనారాయణ గారికి ఈ ఆలోచన వచ్చి దీంతో స్టార్ట్ చేయడం చాలా ముదాహం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షలకు పైబడి జనాభా ఉన్న వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లోనూ నామినేటెడ్ పోస్టులలోనూ తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లగుడు గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో వెలమ సమస్యలపైన, వెలమల డిమాండ్లపైన పోరాటం చేస్తున్నామని, ఆ క్రమంలోనే త్వరలో విశాఖపట్నం వేదికగా వెలమ గర్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గాన్ని బీసీడీ జాబితా నుంచి బీసీఏ జాబితాలోకి మార్చాలని అన్నారు. వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని అమలు చేసి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘానికి అమరావతితో పాటుగా విశాఖపట్నం, తిరుపతి, సింహాచలం ప్రాంతాల్లో వెలమ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా స్థలాలు కేటాయించాలని అన్నారు. వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వెలమ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అన్నారు. బీసీలుగా ఉన్న వెలమలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెలమల సమస్యలపై త్వరలో విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెలమలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విజయవాడ ప్రెస్ క్లబ్ వేదిక వెలమ డిమాండ్లను పరిష్కరించాలని, వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
50 లక్షల పైబడి ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి ఆర్థిక, సామాజిక విభిన్న రంగాల్లో మరియు నామినేటెడ్ పోస్టులో కూడా తగిన ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గాన్ని BCD జాబితా నుంచి BCA జాబితాలో కూడా మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం BCD నుంచి Aలోకి మార్చాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలమ సామాజిక వర్గానికి వెలమ మహిళలకు వెలమ నేస్తం పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని, వెలమ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ వెలమ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రధాన ధ్యేయంతో త్వరలోనే విశాఖపట్నం వేదికగా 50 లక్షల మంది జనాభాతో వెలమ గర్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క మీడియా సమావేశంగా మేము పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒక స్పీకర్గాను అయ్యన్న పాత్రుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారికి కూడా సముచిత స్థానం కల్పించినందుకు కూడా వెలమ కుటుంబ సభ్యుల తరపున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మేము శుభాభినందనలు తెలియజేస్తున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ లో ఉన్న సమస్యలు అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ విభేదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని, టెట్ కు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ దానికి తగిన సమయం ఇవ్వకపోవడంతో డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పారు. టీఈటీకు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నార్మలైజేషన్ వద్దు అని, అలాగే వయో పరిమితి పెంచాలని కోరారు. నోటిఫికేషన్ లో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కరించి ఎటువంటి న్యాయ విభేదాలు లేని విధంగా అందరికీ అవకాశం కల్పించాలని అన్నారు. అనంతరం డిఎస్సి అభ్యర్థి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి 16,347 పోస్టులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ చదువుకునేందుకు తగిన సమయం కావాలని ముందుగా సిలబస్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ముందుగా చెప్పినట్లుగా టెట్ కు ఇచ్చినట్టే డిఎస్సికి ఖచ్చితంగా 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్ వచ్చినందుకు సంతోషంగా ఉన్న తగినంత సమయం లేకపోవడం వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని చెప్పారు. మెగా డిఎస్సిని పండుగ వాతావరణంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేయాలని, పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యోగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పరీక్షా సమయాన్ని 90 రోజులకి పొడిగించాలని, అదేవిధంగా వయో పరిమితి పెంచి జిల్లాకి ఒకే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి ఈరోజు డిఎస్సి అభ్యర్థులతో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు అభ్యర్థుల తరపున అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు యువకాలం పాదయాత్రలో కానీ, ఎన్నికల సమయంలో కానీ చంద్రబాబు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ నిరుద్యోగ అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తొలి సంతకం చేసినటువంటి 11 నెలల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ హడావిడిగా విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారుగా 7 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ వెలువడకపోవడంతో అనేక మంది అభ్యర్థులు వయోపరిమితి మించిపోయి పరీక్షకి అర్హతగా పొందేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము వయోపరిమితి పెంచుతామని చెప్పేసి ప్రకటించారు, కానీ అది ప్రకటనలకే పరిమితమైంది తప్ప వయోపరిమితి పెంచలేదు. 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి మేము ఈరోజు నిరుద్యోగుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక పేపరు పెట్టాలని చెప్పేసి ఇంతకుముందు నిబంధన ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అదే పద్ధతిలో జరిగినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నార్మలైజేషన్ పేరుతో అనేక రకాలుగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టెట్కి సంబంధించి 6 నెలలలోపు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలి అనేటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి డిఎస్సికి టెట్ నిర్వహించకపోవడం వల్ల అనేక మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2023 నుంచి 25 వరకు బీఈడీ డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు చాలామంది కూడా టెట్ రాసేటటువంటి అవకాశం లేక ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసేటటువంటి పరిస్థితులు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు
ఈ పరీక్ష రాసేటటువంటి అవకాశం కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఆలోచన చేయాలని, వీరికి న్యాయం చేస్తూ 47 సంవత్సరాలకు వయోపరిమితి పెంచాలని, జిల్లాకు ఒకటే పేపర్ ఉండాలని, అదేవిధంగా టిట్ అవకాశం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మోసం చేసింది సార్. డిఎస్సి 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ఈకోకున్నట్లు మోసం చేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో కానీ ఎన్నికల ప్రచారంలో కానీ మాకు ఒకటే హామీ ఇచ్చారు సార్. మెగా డిఎస్సి ఇస్తాము, మొదటి సంతకం పెడతాము, వయో పరిమితి కూడా పెంచుతాము, మీకు 7 సంవత్సరాల నుంచి డిఎస్సి రాలేదు, వయో పరిమితి ఖచ్చితంగా పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. మేము కూడా నమ్మి ఈ గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో రికార్డు ఉంది, ఆయన మంచిగా నిర్వహిస్తాడు అని చెప్పేసి, ఈ కూటమి ప్రభుత్వం వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి మేము అన్ని పనులు వదులుకొని ఎలక్షన్లో బాగా పనిచేసి ఈ కూటమి రావడానికి మేము కూడా కారకులయ్యాము, మా జీవితాలు బాగుపడతాయని. ఈరోజు మాత్రము నోటిఫికేషన్ ఇచ్చారు. 16,000తో నోటిఫికేషన్ సంతోషము. కాకపోతే 8 లక్షల డిఎస్సి అభ్యర్థులు ఉంటే కేవలం 3,60,000 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అప్లై చేసుకోలేదు. కారణం ఏంటంటే వయో పరిమితి ఉన్నట్లు వాళ్ళని కోత కోశారు, టెట్ ఎగ్జామ్ నిర్వహించుకున్నట్ల కోత కోశారు, ఓసీ అభ్యర్థులకు 50% డిగ్రీ పర్సెంటేజ్ పెట్టేసి కోత కోసినారు, సిబిఎస్ఈ వాళ్ళకి అర్హత లేదని చెప్పేసి వాళ్ళని కోత కోసినారు. ఈ విధంగా ఇన్ని మెగా డిఎస్సి ఇచ్చి దాదాపు 4 లక్షల మందిని అనర్హులుగా చేశారు. వాళ్ళందరికీ న్యాయం కల్పించాలి. అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము మాకు న్యాయం చేయాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి ఇదే టీడీపీ ఎమ్మెల్సీలు వేపాటి చిరంజీవి గారు కానీ, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి కానీ, కంచర్ల శ్రీకాంత్ కానీ వీరు బహిరంగంగా టీడీపీ లెటర్ హెడ్ మీద లెటర్ రాశారు సార్. వయో పరిమితి 47 ఏళ్ళకి పెంచాలి జగన్ గారు అని సీఎం గారికి ఆ రోజు లెటర్ రాసి, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇన్ని విధాలుగా హామీలు ఇచ్చి ఈరోజు మా జీవితాలని నాశనం చేస్తున్నారు. దీన్ని పునఃపరిశీలించుకొని మీ అందరికీ న్యాయం అయ్యేటట్లుగా ఏజ్ పెంచి టెట్ నిర్వహించి వయో పరిమితిని తగ్గించి, మార్క్స్ పర్సెంటేజ్ని తగ్గించి వయో పరిమితిని పెంచి టెట్ ఎగ్జామ్ నిర్వహించి అందరికీ న్యాయం చేయాలని మిమ్మల్ని పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాం సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోనసీమ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్. వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశం. గొడవేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పనులు నత్తనడకన సాగుతుండటంపై కాంట్రాక్ట్ ఏజెన్సీ కాంట్రాక్టర్పై ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.